కవిత కొత్త పార్టీ పేరు ఖరారైంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి కవిత దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 23నే కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత దరఖాస్తు చేశారు. పార్టీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే కవిత దరఖాస్తులో పలు లోపాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. నేడు ఢిల్లీ హైకోర్టులో మరోసారి కవిత పిటిషన్ విచారణకు రానుంది. కవిత కొత్త పార్టీ పేరు ఖరారైంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి కవిత దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 23నే కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత దరఖాస్తు చేశారు. పార్టీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే కవిత దరఖాస్తులో పలు లోపాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. నేడు ఢిల్లీ హైకోర్టులో మరోసారి కవిత పిటిషన్ విచారణకు రానుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవితకు సంబంధించినటువంటి పార్టీ పేరు ఈ రోజు విచారణకు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ వైపు అడుగులు వేయటం తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తి పరిణామనే చెప్పొచ్చు. కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతిగా ఖరారైంది. అయితే ఈ పార్టీ నమోదు కోసం జనవరి 23నే కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. దీన్ని వేగవంతం చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించేలా కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. 27న అంటే ఫిబ్రవరి 27న జరిగినటువంటి విచారణలో ఎన్నికల సంఘం తరపు లాయరు రెస్పాన్స్ ఇస్తూ రిప్లై ఇస్తూ కవిత సమర్పించినటువంటి దరఖాస్తులో కొన్ని సాంకేతిక పరమైనటువంటి లోపాలున్నాయి. ఆ విషయాన్ని ఫిబ్రవరి 23నే కవితకు తెలియజేశామని కూడా కోర్టుకు వివరించారు. అయితే గత విచారణ సమయంలో కవిత తరపు ప్రధాన న్యాయవాది అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరడంతో విచారణను ఈ రోజుకు వాయిదా వేశారు. సో ఈ రోజు దీనిపైన విచారణ జరగబోతుంది. మరి ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో సాంకేతిక పరమైన లోపాలు అవి సరి చేసుకొని మళ్ళీ అప్లై చేసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇస్తుందా, లేకపోతే కవిత కోరినట్లుగా ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తుందా అన్నది కూడా చూడాలి. ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ అదేవిధంగా స్థానిక సమస్యలను ప్రధానంగా వినిపించడానికి తెలంగాణ ప్రజా జాగృతి అనే వేదికను కవిత ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం, ఢిల్లీ లిక్కర్ కేసు తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్టుగా కూడా ఆమె ఇప్పటికే ప్రకటించారు. అయితే తెలంగాణ జాగృతి అనే సంస్కృతి సంస్కృతికు దగ్గరగా ఉండటం వల్ల ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సులభం అవుతున్న ఉద్దేశంతో తెలంగాణ ప్రజా జాగృతి అన్న పేరును ఆమె తన పార్టీకి పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ సాధారణంగా కొత్త పార్టీ నమోదు ప్రక్రియలో బైలాస్ అదేవిధంగా అడ్రస్ వెరిఫికేషన్ వంటి అంశాల్లో లోపాలుంటే ఈసీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈ లోపాలని సరిదిద్దుకోవాలని సూచిస్తుందా, లేకపోతే ఈసీకి గడువు విధిస్తుందా అన్నది నేటి విచారణలో తేలే అవకాశం. అయితే రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీ రిజిస్ట్రేషన్ అదేవిధంగా గుర్తు సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్ కేటాయింపు ప్రక్రియ చాలా ముఖ్యం. అందుకే కవిత లీగల్ రూట్ లో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లాలనే వ్యూహం కూడా ఉంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరు ద్వారా తెలంగాణ ప్రజలను మేల్కొల్పడం, జాగృత చేయటం అనే సంకేతాన్ని పంపడం ద్వారా భావోద్వేగపూరితమైనటువంటి రాజకీయాలకు ఇది వేదిక కానుందన్నది మనకు అర్థమవుతోంది. అయితే నేడు ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో జరిగే విచారణ చాలా కీలకం. ఈసీ చెప్పినటువంటి లోపాలు పెద్దవా లేక చిన్నవా అనేవి అవి దానిపైనే పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.